హలో హెల్దీ ఫ్రీక్స్, హెల్దీ లంచ్ రెసిపీస్ ఎపిసోడ్ 1లో భాగంగా ఈరోజు మనం వెజిటేబుల్ కిచిడీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. వెజిటేబుల్ కిచిడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బ్రౌన్ రైస్ని బాగా కడిగి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం కిచిడీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెసరపప్పు కూడా వేశాను. బాగా నానబెట్టిన 3 to 4 అవర్స్ నానబెట్టిన బియ్యాన్ని 3/4 పాటు ఉడికేంత వరకు మట్టి పాత్రలో ఒక కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. 3/4 ఉడికిన తర్వాత దానిలో వెజిటేబుల్స్ 3 కప్స్ యాడ్ చేయాలి. సో నేనైతే ఇక్కడ సొరకాయ, గ్రీన్ పీస్, పాలకూర యాడ్ చేస్తున్నాను. మీరు వీటి బదులు క్యారెట్, తోటకూర, సొరకాయ, బీరకాయ, అలా ఏదైనా స్నేక్ గార్డ్, యాష్ గార్డ్, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ 3 కప్స్ వెజిటేబుల్ మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. దానిలో కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. మిక్సీ జార్లో 1/2 కప్పు కొబ్బరి, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీకేసి పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్న కిచిడీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా ముక్కలన్నీ ఉడికి కిచిడీ 90% రెడీ అయ్యింది అన్నప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటో పేస్ట్ని దానిలో వేసి బాగా కలిపి సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మట్టి పాత్ర వాడుతున్నాను కాబట్టి 15 నిమిషాలు మూత పెడితే ఆ టొమాటో, కొబ్బరి పేస్ట్ బాగా మగ్గిపోతుంది. మీరు కనుక స్టీల్ పాత్ర కానీ వాడుతుంటే దానిలో 5 నిమిషాల పాటు ఉడికించి ఆ తర్వాత ఆపేసేయండి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత 5 minutes ఉడికించి ఆపేసేయండి. సో 15 నిమిషాల తర్వాత మనం ఎటువంటి మసాలాలు వేయట్లేదు కాబట్టి బాగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు కొత్తిమీర దానిలో వేసుకొని బాగా కలిపేసి రెడీగా హాట్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పడాలు, వడియాలు లాంటివి ఏవి యూజ్ చేయకుండా దీనికి మంచింగా నేను డ్రై రోస్ట్, శాండ్ రోస్ట్ చేసిన బొరుగుల్ని మంచింగ్కి పెట్టుకొని వాటిని తీసుకొని అద్దుకుంటూ హ్యాపీగా టేస్టీగా తింటాను. సో నేను మీతో పాటు ఇదే డైట్ ఫాలో అవుతున్నానండి. నేను వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి అని మాత్రమే ఫాలో అవుతున్నాను. మీరందరూ ఇవి వాడి హెల్త్ని మెయింటైన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అన్ని ఎపిసోడ్స్ చూడండి.